ఏ ఇయర్లో జరిగిందని చెప్పలేదు. నువ్వు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫుల్ స్టాప్లు, కామాలు, నా మాట విను, నా మాట నేను చెప్పిన దానికి ఫుల్ స్టాప్లు, కామాలు కొంచెం పెడుతుండు. నువ్వు పేపర్లో కూడా, ఆంధ్రజ్యోతిలో కూడా అలాగే రాయాలి కూడా. నేను చెప్పింది నువ్వు అడిగిన క్వశ్చన్, నేను చెప్పిన సమాధానం కూడా 2 రాయాలి. ఎందుకంటే అది అఫీషియల్ రికార్డు. బాబు అది ప్రింట్ తీసి ఒకసారి మన ఆర్కేకి ఇవ్వమ్మా. అందులో అడిగింది ఏంటంటే, మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ మీ ప్రపోజల్ ఉందా లేదా అనేటువంటిది అడిగారు. అడిగిన దానికి 2021 సంవత్సరంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి సమాధానం చెప్పారు. 2021లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి లేదు, నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి 2024 వరకు దాన్ని ఆపుకుంటూ వచ్చాం. ఆ పోరాటాలకి జరిగినటువంటి పోరాటంలో ఏ రోజున ఒక్క పోలీస్ అన్నా, అఖిలపక్షం పోరాటం చేసినప్పుడు ఏ ఒక్క పోలీస్ అన్నా వాళ్ళని అడ్డుకున్నారో అడగండి. ఈరోజు కనీసం టెంట్ కూడా లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఆ నిర్ణయం మేరకెళ్ళినా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేసింది. ఆ ప్యాకేజ్ దేనికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, దానివల్ల ఎవరికి లాభం వచ్చింది ఒకసారి వెళ్ళి నువ్వు ఏబిఎన్ మైక్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెడితే దాని సంగతి చెప్తారు. మొన్న మీ వారం పలుకులు ఉంటాయి కదా, వారం ఆర్కే పలుకులు ఉన్నాయి కదా, అందులో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి 80 సంవత్సరాలు వస్తాయి, అప్పటికి ఆయన ఏమవుతారో తెలీదు. సో ఆ సీటు కోసం లోకేష్ గారు తాపత్రయపడుతున్నారు అనేటువంటిది, ఇవన్నీ కూడా ఈ కుర్చీ కోసం జరుగుతున్నటువంటి వేట అంతా కూడా మీ 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 యజమాని గారిని అడిగి చెప్తారు. ఆ విషయాలు కూడా ఒకసారి వాటితో పాటు ఇవి కూడా చూపించమనండి. చెప్పండి. అది రొటీన్ కాదు, సింగపూర్ అని కాదు. మన దగ్గర పూర్వం ఒక సామెత ఉండేది, సింగుడు అద్దంకి వెళ్ళాడని ఒక సామెత. మీకు గుర్తుందో లేదో, పెద్ద నారాయణ గారికి అలాంటి వాళ్ళు తెలుస్తుంది. అలాగా చంద్రుడు సింగపూర్ వెళ్ళాడనేది కొత్త సామెత, అది కామన్. అది ఇది ఏంటంటే సింగపూర్ కాదు, ఏ దేశమైనా తీసుకో, ఇన్వెస్ట్మెంట్ 0, పబ్లిసిటీ 100%. వాళ్ళు వెళ్ళేది కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, సహజంగా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీస్, I&I ఇవన్నీ నా పోర్ట్ఫోలియోలో ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సహజంగా నేను ముఖ్యమంత్రి గారితో వెళ్తే ముఖ్యమంత్రి గారు కొన్ని సమావేశాలు, మేము కొన్ని సమావేశాలు చేసేవాళ్ళం. మొన్న వీరితో పాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు కొడుకు ఇండస్ట్రీస్ మినిస్టర్. నాకు తెలిసి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఎక్కడ మాట్లాడిందే లేదు. తీయమనండి, ఎక్కడ రికార్డు తీయమనండి. ఏ ఒక్క అఫీషియల్ మీటింగ్లో అన్నా, ఏ ఒక్క కంపెనీతో అన్నా, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి ఏ ఒక్కరితోనన్నా చర్చలు జరిపే చెప్పానండి. అంటే లోకేష్ గారు పేపర్లు మోయడానికి వెళ్ళాడు ఆయన. అంటే వీళ్ళిద్దరిదైనా పబ్లిసిటీ, వీరిద్దరికైనా మార్కెటింగు? అంటే రాష్ట్రాన్ని మార్కెట్ చేయడానికి వెళ్ళారా, వీరిద్దరిని మార్కెట్ చేసుకోవడానికి వెళ్ళారా? పక్కన నారాయణ గారు కూడా ఉన్నారు, మరి ఆయన ఎక్కడ మాట్లాడారు నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ ఇండస్ట్రీస్ మంత్రి పేరుకి డెలిగేషన్లో ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి డెలిగేషన్లో ఉంటారు, కానీ అఫీషియల్ మీటింగ్స్లో ఎక్కడ కూడా వారు పార్టిసిపేట్ చేయడానికి వారికి అవకాశం ఉండదు. అంటే ఇదంతా కూడా ఏకఛత్రాధిపత్యం అంటారు కదా, అంటే సకల శాఖలన్నీ కూడా లోకేష్ గారే హ్యాండిల్ చేస్తున్నారు. ఎప్పుడైనా పాపం డిప్యూటీ సీఎం గారు నన్ను ఒక రోజున తీసుకెళ్లారా? దావోస్ తీసుకెళ్లారా? సింగపూర్ తీసుకెళ్లారా? ఎప్పుడైనా తీసుకెళ్లారు చెప్పండి. సరే, మరి అన్నీ వాళ్ళకే వదిలేస్తున్నాం. మాకేం పొలాలు పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా ఇందాక, ప్రజలందరూ పెట్టుబడులు అంటే పెట్టుబడుల కోసం అంటే అందరూ ఏమనుకుంటారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు పెట్టుబడుల కోసం అంటే ఎవరన్నా ఏమనుకుంటారు? రాష్ట్రాన్ని పెట్టుబడులు తేడానికి వెళ్ళారేమో అనుకుంటారు. కానీ జరిగింది అది కాదు. 95 నుంచి ఆయనకు ఉంది ఏంటంటే, ఆయన సంపాదించినటువంటి ప్రతి అవినీతి డబ్బు కూడా అక్కడ 5 స్టార్ హోటల్స్ రూపంలోనో, ఇతర ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో సింగపూర్లోని పెట్టుబడులు పెట్టడానికి అనేటువంటిది అందరూ తెలిసినటువంటిది. రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న కూడా వెళ్ళింది దానికోసం వెళ్ళారు. దాన్ని
కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయడానికో లేదా కొడుక్కి అప్పచెప్పడానికి వెళ్ళినట్టుగా నేనైతే చూస్తాను. చెప్పు జార్జ్, ఏంటి పెట్టారు కదా? 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు పెట్టారు. 20 లక్షల కోట్లు, 40 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. చెప్పమనండి ఒకటన్నా. అప్పుడు జరిగినటువంటి సమ్మిట్లో వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి ఒకసారి చెప్పమనండి. మేము 2023లో మార్చి 3, 4 తారీఖులు విశాఖపట్నంలో GIS పెట్టాం. దాంట్లో వచ్చినటువంటి పెట్టుబడులు, జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు చెప్పగలం. మేము సంవత్సర కాలంలో చెప్పింది వాళ్ళు 5 సార్లు చేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు ఎన్ని సమిట్లు పెట్టినా ఏం పెట్టినా పెద్ద ఏమి తప్పులుంటే రద్దు చేయరా? ఒప్పందాల్లో తప్పులుంటే రద్దు చేయరా? ఏదో అంటలేదు, అందరూ అంటున్నారు. ఏంటి ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చి మేము భూములు ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినా అప్పుడు ఉన్నటువంటి రేట్ ప్రకారం, అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలసీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కల్లా విశాఖపట్నం అత్యంత విలువైనటువంటిది, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు అత్యంత విలువైనటువంటివి. ఏది ఇచ్చినా దాని మీద అది మెటీరియలైజ్ అయ్యి నలుగురికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలి తప్ప ఎవరు వచ్చినా సరే ఒకటి చెప్పు, వ్యాపారం పెట్టేటువంటి ఏ వ్యక్తి వచ్చినా ఇక్కడ వనరులు లేకుండా, అవకాశం లేకుండా ఎవడు రూపాయి పెట్టుబడి పెడతా చెప్పు? ఎవరు ఇవ్వలేదని ఎవరు చెప్పారు? ఇలా ఒకసారి నువ్వు నీకోసం తెచ్చాను లిస్టు. అమ్మా ఆ 18 పేజీల లిస్టు తీసుకురమ్మా, ఇక్కడ ఉంది. నీకు చెప్తాను, అవన్నీ చెప్తే బాగోదు. ఇలా ఎక్కడ రూపాయిగా ఇచ్చిన చూపిస్తాను, చూపిస్తాను లిస్టు. నీకు పేర్లని చెప్తాను రా. ఒకవేళ నువ్వు ఓపెన్ హార్ట్ చేద్దా? ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆ స్థాయిలో ఆయన మమ్మల్ని ఎలాగ పిల్ల కానీ నువ్వు చేస్తావు పని. గోతులు తవ్వేమనండి, ఉన్న రోడ్లన్నింటినీ కూడా జేసీబీలు పెట్టి గోతులు గొంతులు తవ్వేస్తే జనం వచ్చేస్తారు. అయినా సరే మీరు జేసీబీలు పెట్టి గొయ్యలు తీసిన, 3000 మంది పోలీసులు పెట్టి అడ్డంకులు సృష్టించిన, నిన్న నెల్లూరులో ఏ రకంగా ప్రజాభిమానం రోడ్ల మీదకి వచ్చిందో అనేటువంటిది మీరు చూశారు. సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి పాత వీడియోలు చూపించి అలా పరువు ఎలా తీసుకున్నారు నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడ చేశారు? మీవి కూడా పాత వీడియోలు ఉంటాయి, తీసేయమంటారండి. యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉంటాయి, పాత రికార్డ్ అయినవి ఉంటాయి, కొత్త రికార్డ్ అయినవి ఉంటాయి, లైవ్ అవుతుంది ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడింది నువ్వు పాత ప్రెస్ మీట్ తీసుకొని చూపిస్తానంటే చూపించవచ్చు కదా. గ్రీన్ మ్యాట్లు చేస్తారని ఆ గ్రాఫిక్స్ అవి మాకు అలవాట్లేవు, మీకే అలవాటు. 96లో చంద్రబాబు సింగపూర్ వెళ్ళాడు, ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఇప్పుడు సింగపూర్ వెళ్తుంది చంద్రబాబు, ఇప్పుడు కూడా అమరావతిలో ఏమన్నా వాళ్ళ చేత వీళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టించిన అవకాశం ఉందని. అదే కదా నేను దాని మీద ఛాలెంజ్ చేశాను. అమరావతిలో గత 2014-19 మధ్యలో ఆ కన్సార్టియమే పెట్టుబడి ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, వాటాకేమో సింగపూర్ ప్రభుత్వానికి వాటా, సింగపూర్కి ఇన్వెస్టర్స్కి వాటా ఇస్తుంది. వాళ్ళు రూపాయి పెట్టరు, జస్ట్ ప్లాన్ ఇస్తారట, ఐడియాస్ చెప్తారట, 250 కంపెనీలు తీసుకొని వచ్చి పెడతారట. కానీ వారి టర్న్ ఓవర్లో 91.5% వాటా, 8.5% పెట్టుబడి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో 8.5% వాటా. మిగిలిన 90% ఎవరిదమ్మా? 8.5% రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించినా ఈ 90% సింగపూర్ అనుకుంటే అమాయకత్వం. ఈ ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు గారి కవలలు ఎవరైతే ఉన్నారో అవినీతి కవలలు వీరిద్దరికి సంబంధించింది. సో ఇవన్నీ కూడా చర్చకి రమ్మనండి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని. చాలు థ్యాంక్ యూ. సంబంధించి ఇప్పటి వరకు 1500 కోట్లు 2000 కోట్లు అని చెప్తున్నారు. అంటే భూమి మాదని ఎవరో కోర్టులో కేసు వేశారు, మీరేమో గత ప్రభుత్వంలో దాన్ని క్యాన్సిల్ చేశారు. పార్టీ వైపు నుంచి ఒకటి మీరు, నేను ఇంకోటి కూడా చెప్తా, కన్స్ట్రక్షన్ జరగకుండా కేసులు వేసే అవకాశం. నేను ఇంకోటి చెప్తున్నా క్లియర్గా, ఒక తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రొపగాండాని మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి మా మీద తప్పుడు ప్రచారం, వాళ్ళని తరిమి కొట్టామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఏ రోజు వారిని వెళ్ళిపోమని చెప్పలా. ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం, ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం అనేటువంటి మాట చెప్పింది మా ప్రభుత్వం.
రామకృష్ణ బ్రీచ్ అనేటువంటిది విశాఖపట్నం నడిబొడ్డున ఉంటుంది. అత్యంత విలువైనటువంటి భూమి, 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి. ఇక్కడ ఒక హైపర్ మార్కెట్ మీరు పెడితేనో, కన్వెన్షన్ పెడితేనో అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం, అక్కడ మీరు పెట్టడానికి మీకు ఆసక్తి ఉంటే రండి అని అంటే, మాకు వద్దు, మాకు అదే భూమి కావాలి, మాకు చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు అన్నాడు. మేము ఎక్కడ చెప్తాం? మా పాలసీలు మాకు ఉంటాయి కదా, ప్రజల తాలూకా ఆలోచనలు మేము దానికి అనుగుణంగా పనిచేయాలి కదా. దీంతో పాటు సరే నేను ఎవరి పేర్లు బయటికి తీయను కానీ, ఈ 13.5 ఎకరాల్లో 3 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. తెలుసు కదా మీ అందరికీ. అంటే బోత్ సైడ్స్ రోడ్డు ఉండాలన్నటువంటి లూలు తాలూకా ఆలోచన ఏదైతే ఉందో, వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరాలకు అనుగుణంగా 2 వైపుల భూమి ఉండాలంటే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి 3 ఎకరాలు భూమి తీసుకున్నారు. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి కొన్ని భూముల్ని వారికి ఇచ్చారు. మీకు తెలుసా లేదా? హెచ్ఎస్బిసి పక్కన ఉన్నటువంటి స్థలం, లాసన్స్ బేలో ఒక స్థలం, ఎంబీపీలో ఒక స్థలం, సీతమ్మదారులో ఒక స్థలం, ఇలా 7 స్థలాలు. నాకు తెలిసి 7 స్థలాలు వాల్యూ కనీసం అంటే కనీసం 400 కోట్లు ఉంటుంది. హెచ్ఎస్బిసి పక్కన ఉన్నటువంటి 10,000 గజాలు కనీసం అంటే కనీసం నాకు తెలిసి 2 లక్షల రూపాయలు గజం ఉంటుంది. 10,000 గజాలు 200 కోట్లు ఉంటుంది. సరే, వారు ప్రభుత్వం తాలూకా ఆలోచనకు అనుగుణంగా, వారి నిర్ణయానికి అనుగుణంగా భూమి ఇచ్చారు. వారు ఎక్కడ నష్టపోలేదు నాకు తెలిసి. కానీ ప్రభుత్వం మరి ఒక 450 కోట్ల రూపాయల భూమిని నష్టపోయింది కదా. మరి దాన్నన్నా లూలు దగ్గర నుంచి తీసుకోవాలి కదా. మరి రూపాయిన్నరకు నువ్వు ఇచ్చేస్తే మరి 20 లక్షలు అంటే 20 లక్షలు ఇంటూ రూపాయిన్నర అంటే 30 లక్షల రూపాయలు ఇయర్లీ రెంట్కి ఇచ్చేస్తే, అనవసరం నువ్వు బిగ్ టీవీలో పనిచేస్తున్నావు. నువ్వు అడిగితే నువ్వు పెట్టి అలాంటి మాలో ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే 500 కోట్ల రూపాయలు అప్పు ఎవడెవడండి? ఏ బ్యాంక్ ఎవరు చెప్పు? ఆర్కే నీకు కూడా ఇస్తాలా? నువ్వు ఎన్ని రోజులు అలాగా ఉంటావు నువ్వు ఆంధ్రజ్యోతిలో. నువ్వు కూడా మీ మీ యజమాని లాగా నువ్వు కూడా ఆ మాల్కి ఒక ల్యాండ్ అడుగు, ఒక 5 ఎకరాలు ఎక్కడో ఆర్టీసీతో ఎక్కడ భూమి అడిగితే నువ్వు కూడా పెద్ద రియల్టర్ అవుతావు. ఆర్కే మాల్ అని చెప్పి పెద్ద బ్రహ్మాండంగా రాష్ట్రంలో నువ్వు కూడా నీ వెనకాల మేము తిరుగుతాం.